నమస్తే. ఆంధ్రప్రదేశ్ గుంటూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి కూటమి తరపున ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన ప్రచారంలో చాలా దూకుడుగా వెళ్తున్నారు. తాజాగా నామినేషన్ కూడా దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు, ఆయన అభిమానులు, పార్టీ నాయకులు చాలా ఎక్కువగా హాజరయ్యారు. ఇలాంటి సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం, ఆయన అఫిడవిట్లో దాఖలు చేసినటువంటి అంశాలతో పాటు ఆయన ఆస్తులకు సంబంధించి ఒక డిక్లరేషన్ కూడా ఇచ్చారు. దాదాపు 5,785 కోట్ల రూపాయలు. ఇది దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైనటువంటి సంపన్నుడిగా రికార్డుల్లోకి ఎక్కారు పెమ్మసాని చంద్రశేఖర్. చాలా కీలకమైనటువంటి అంశం. మనం చూస్తుంటాం సాధారణంగా ఎన్నికల్లో వారికి ఉన్నటువంటి ఆస్తుల తాలూకు సమాచారం ఇవ్వడానికి ఏ నాయకుడు కూడా ముందుకు రాడు. ఒక రకంగా చెప్పాలంటే సాహసం చేయరు. ఇటువంటి సందర్భంలో ఎన్ఆర్ఐగా ఆయన అమెరికాలో అనేక రకాల కంపెనీల్లో షేర్ హోల్డర్గా ఉన్నారు. ముఖ్యంగా వైద్య వృత్తిలో తనకంటూ ఒక రకమైనటువంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఇలాంటి సందర్భంలో చాలా అరుదైనటువంటి ఘనత కిందే చెప్పాలి. అంటే ఆస్తుల ప్రకటన విషయంలో ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు దేశ చరిత్రలో మొట్టమొదటిగా ఈయన ఫస్ట్ ఖచ్చితంగా ఉండబోతున్నారు. ఎందుకనంటే అంత ఆస్తులు కలిగినటువంటి అభ్యర్థులు ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎప్పుడు ఎన్నడూ లేరు. ఇలాంటి సందర్భంలో కుటుంబం మొత్తం మీద అంటే వారి యొక్క భార్య శ్రీరత్న కోనేరు, అలాగే కుమారుడు అభినవ్ పెమ్మసాని, కుమార్తె సహస్ర పెమ్మసాని, ఈ నలుగురికి ఉన్నటువంటి ఆస్తులు తాలూకు వివరాలు, ఎక్కడెక్కడ ఏ కంపెనీల్లో ఎన్ని రకాల పాలసీలు ఉన్నాయి, ఎన్ని రకాల ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అన్నీ కూడా వివరంగా అఫిడవిట్లో దాఖలు చేసినటువంటి పరిస్థితి. దాదాపు 30కి పైగా పేజీలు ఆ యొక్క కేంద్ర ఎన్నికల సంఘం ఆ యొక్క వెబ్సైట్లో ఇది మనకి దొరుకుతుంది, అప్లోడ్ చేశారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. దాదాపు ఎల్ఐసి పాలసీలు కానీ, అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థల్లో పెట్టినటువంటి పెట్టుబడులు కానీ, ముఖ్యంగా అమెరికా లాంటి మహాదేశంలో ఆ కుటుంబం పెట్టుబడులు పెట్టారు. అనేక రకాల కంపెనీల్లో షేర్ హోల్డర్లుగా పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన భార్య ఉన్నారు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. ఇప్పటి వరకు అంటే ఈ ఎన్నికల్లో దాఖలు చేసినటువంటి నామినేషన్ల తాలూకు టాప్ 10లో ఎవరున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. నాకు తెలిసైతే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆయనకున్నటువంటి ఆస్తులు ఇప్పట్లో ఎవరు కూడా దరిదాపుల్లోకి రాలేరు అనే చెప్పాలి. దాదాపు 5,000కు పైగా. ఇలాంటి సందర్భంలో ఆయనకు 1,000 కోట్ల అప్పు కూడా ఉన్నట్లు ఆ యొక్క అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇలాంటి సందర్భంలో ఇప్పటి వరకు టాప్ 10 అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. మొదటి స్థానంలో నకుల్ నాథ్, మధ్యప్రదేశ్, ఈయన కాంగ్రెస్ పార్టీ, 716 కోట్లు ఆయన దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో. ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడు. అలాగే సెకండ్ ప్లేస్లో అశోక్ కుమార్, తమిళనాడు, ఏఐఏడిఎంకే, 662 కోట్ల రూపాయలు. అలాగే దేవనాథన్ యాదవ్, ఈయన 3వ ప్లేస్లో ఉన్నారు, తమిళనాడు, భారతీయ జనతా పార్టీ, 304 కోట్ల రూపాయలు. అలాగే రాజ్యలక్ష్మి షా, ఉత్తరాఖండ్, భారతీయ జనతా పార్టీ, 206 కోట్లు. మాజిద్ అలీ, ఉత్తరప్రదేశ్, బీఎస్పీ, 159 కోట్ల రూపాయలు ఆస్తి. 6వ స్థానంలో షణ్ముగం, తమిళనాడు, భారతీయ జనతా పార్టీ, 152 కోట్ల రూపాయలు. జయప్రకాష్, తమిళనాడు, ఏఐఏడిఎంకే పార్టీ నుంచి 135 కోట్ల రూపాయలు. అలాగే 8వ ప్లేస్లో విన్సెంట్, మేఘాలయ, కాంగ్రెస్ పార్టీ, 125 కోట్ల రూపాయలు ఆయనకు ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే 9వ ప్లేస్లో జ్యోతి మిర్దా, తమిళనాడు,
భారతీయ జనతా పార్టీ 102 కోట్ల రూపాయలు. అలాగే 10వ ప్లేస్లో కార్తీ చిదంబరం తమిళనాడు కాంగ్రెస్ పార్టీ 96 కోట్లు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దేశ చరిత్రలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కూటమితో బలపరిచినటువంటి వ్యక్తి. ఆయన ఆస్తుల తాలూకు నిర్భయంగా ప్రకటించడం, ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా ఆస్తులు ఉన్నాయి, కుటుంబ సభ్యుల మొత్తం పేర్ల మీద చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఆయన ఆస్తులకు సంబంధించినటువంటి న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు నేను చదివినటువంటి ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో టాప్ 10 పొజిషన్లో టాప్ 1 అయితే 716 కోట్లు, ఈయనది 5,785 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి. స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ అన్నీ కలిపి భార్య, కుమారుడు, కుమార్తె పేర్ల మీద. ముఖ్యంగా అమెరికా లాంటి దేశంలో ఆయనకు ఎన్నో కంపెనీల్లో షేర్ హోల్డర్స్. ఇలాంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. పార్టీ కార్యకలాపాలకు కానీ పార్టీ కార్యక్రమాలకు కానీ ఆయన అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు కూడా చాలా ముఖ్యమైనవిగా చర్చ జరుగుతుంది. అత్యంత సంపన్నుడిగా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించబోతున్నారు. ఇలాంటి సందర్భంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విజయం కూడా ఖచ్చితంగా ఆయన గెలిచి తీరుతారు అనేది రాజకీయ వర్గాల్లోనే కాదు, పార్లమెంటు పరిధిలో ఓటర్లు ఇదే చర్చ జరుగుతోంది.